And finally, we have the news. Union Education Minister Dharmendra Pradhan resigns. మరి ఈ న్యూస్ విన్న వెంటనే ఇటు స్టూడెంట్ ప్రొటెస్టర్స్ కానివ్వండి, లేదా కాక్రోచ్ జనతా పార్టీ కానివ్వండి, లేదా అపోజిషన్ కానివ్వండి, లేదా ఆన్లైన్లో కూడా చాలామంది నీట్ పేపర్ ఉదంతాన్ని చాలా జాగ్రత్తగా ట్రాక్ చేస్తున్నారు. అలాగే వీళ్ళందరూ కూడా ఓ రకంగా ఈ అంశంలో ఒక పట్టుదలతో ఉన్నారు. అదేంటంటే సమూలమైనటువంటి ప్రక్షాళన కావాలి, దీనికి బాధ్యత తీసుకుంటూ యూనియన్ మినిస్టర్ రిజైన్ చేయాలి, ఆయన రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ అని. మరి ఈ నేపథ్యంలో మనం చూసినట్టయితే ఇప్పుడు రాజీనామా సమర్పించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో యువత శక్తివంతంగా అంటే కలిసికట్టుగా పనిచేస్తూ యువత కనుక నిర్మాణాత్మకమైనటువంటి సకారాత్మకమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తే జెన్జీ ఎటువంటి అద్భుతాలని సాధించగలదో మనం ఇప్పుడు చూసాం. మరి ఈ సందర్భంగా మనం ఈ ప్రొటెస్ట్ ద్వారా ఎటువంటి మెసేజ్ ఈ ప్రొటెస్ట్ మనకి ఇస్తున్నాయి? కేవలం ఈ రెసిగ్నేషన్తో ఈ ప్రొటెస్ట్ యొక్క అసలైనటువంటి గోల్ అనేటువంటిది అచీవ్ కాదు. ఇట్ ఈస్ సెండింగ్ ఏ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ అండ్ ఏ స్ట్రాంగ్ అండర్ కరెంట్. మరి దాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఉదంతం అంతా ఎలా స్టార్ట్ అయింది అంటే, నీట్ ఎగ్జామ్ అనేటువంటిది దేశంలోనే ఒక ప్రెస్టీజియస్ ఎగ్జామ్స్లో ఒకటి. మనం ఎలా అయితే ఐఐటి జేఈ విషయంలో రైట్ ఫ్రమ్ 8th స్టాండర్డ్ నుంచే ఐఐటి జేఈ అంటే ఒక కళలాగా పెట్టుకొని రాత్రింబగళ్ళు కష్టపడి వాళ్ళ కాంపిటీషన్ను, అలాగే అక్కడ ఉన్నటువంటి టఫ్నెస్ ఆఫ్ ది ఎగ్జామ్ను తట్టుకొని వాళ్ళు ముందుకెళ్తారు. అలాగే ఇక నీట్ విషయంలో కూడా నీట్ కూడా ఏం తక్కువ కాదు. ఎందువల్ల అంటే అక్కడ ఉన్నటువంటి సీట్స్ చాలా పరిమితం. దాంట్లో కూడా గవర్నమెంట్ సీట్స్ చాలా చాలా తక్కువ. యాస్పిరెంట్స్ ఏమో ఈసారి మనం చూసాం 22 lakh యాస్పిరెంట్స్ ఉన్నారు. మరి ఇంత పెద్ద స్టాగరింగ్ గ్రూప్కు అక్కడ ఉన్నటువంటి అవైలబిలిటీ ఆఫ్ ది సీట్స్ ఇస్ వెరీ వెరీ లెస్. ఈ నేపథ్యంలో హెవీయెస్ట్ కాంపిటీషన్ మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలోనే నీట్ ఎగ్జామ్ కోసం, నీట్ ఎగ్జామ్లో ఎలా అయినా సరే సీట్ సాధించాలి అనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఉన్న స్టూడెంట్స్ విషయంలో చాలా పెద్ద తప్పిదమే జరిగింది. పేపర్ లీక్ కావడం అనేటువంటి న్యూస్ చాలా ఘోరం, అసలు తట్టుకోలేనటువంటి ఒక న్యూస్. ఇంత కష్టపడి ఇంత ప్రెషర్ను మేనేజ్ చేసుకొని వేరే ప్రాంతాలకు వెళ్ళి తమ ఊరిని వదిలి అందరికీ దూరంగా ఉంటూ ఒక తపస్సులాగా చేసినటువంటి ఎగ్జామ్ ఫెయిల్ కావటం, అది లీక్ కావటం, మళ్ళీ అది రీటేక్ చేసుకోవటం అనేటువంటిది చెప్పినంత సులభం మాత్రం కాదు. మరి ఈ నేపథ్యంలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకునేది. ప్రధానమంత్రి మోదీ గారు కూడా వారు ప్రత్యేకంగా ఒక వీడియో క్లిప్ను రిలీజ్ చేశారు. దాంట్లో హీ ఫెల్ట్ దట్ హీఈస్ విత్ స్టూడెంట్స్. ఇంకోటి స్టూడెంట్స్కి జరిగినటువంటి అన్యాయాన్ని కానీ, అలాగే ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్లో జరుగుతున్నటువంటి అవకతవకల్ని, ఇందులో భాగస్వాములైనటువంటి ఆ కుట్రదారుల్ని కఠినాతి కఠినమైన శిక్షలను వాళ్ళకు వేస్తాం. అలాగే ఈ శిక్షల విషయంలో కూడా ఒక ప్రత్యేకమైన చట్టాన్ని కూడా తీసుకొస్తాం, శిక్షలను కూడా పెంచుతాం అని కూడా వారు చక్కగా చెప్పారు. అలాగే ఎన్టీఏలో కూడా సమూల ప్రక్షాళన అనేటువంటిది అవసరం అని కూడా చెప్పారు. అండ్ హీ సెడ్ హీ ఈజ్ విత్ ది స్టూడెంట్స్. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి స్టాండ్ను మనం అభినందిస్తున్నాం. అసలు మనం చూడవలసింది ఇప్పుడు జెన్జీ విషయంలో ముఖ్యంగా యువతలో ఎటువంటి ఒక భావాల యొక్క మార్పు జరుగుతుందో దాన్ని మనం ఒకసారి గమనిస్తే, అసలు తప్పులు జరిగిపోతున్నాయి సమాజంలో, మాకెందుకు లేని పట్టించుకోకుండా వాటిని వదిలేస్తూ తమమానాన్ని తాను ఉంటారు. కానీ ఇప్పటి యువత యువత కంటే కూడా చాలా నిర్మాణాత్మకంగా ఆలోచిస్తున్నారు, ఫ్యూచరిస్టిక్గా వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని కలిగి ఉన్నారు, అలాగే ఎక్స్ప్రెస్ చేసే విధానాలను కూడా అన్వేషిస్తూ ఉన్నారు. అది నిజంగా భారత్కు చాలా మంచి అంశమనే మనం చెప్పాలి. యూత్ ఆఫ్ ది కంట్రీ ఆర్ ది ట్రూయెస్ట్ వెల్త్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ. కాబట్టి యువత ఎంత స్ట్రాంగ్గా ఉంటే, ఎంత పాజిటివ్గా ఉంటే మన దేశం కూడా అంత పాజిటివ్గా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో మనం చూసాం, ఈరోజు యువత అంతా కూడా కలిసికట్టుగా ఉన్నారు. జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు చూపించినటువంటి తెగువ, అలాగే ప్రాణాలని సైతం లెక్క చేయకుండా అనుకున్న లక్ష్యం వైపు వాళ్ళు ఎలా దూసుకెళ్లారో, అక్కడ వాళ్ళు నిజంగా కూడా ఎటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్స్కి ఎక్కడా పాల్పడలేదు. ఒక డిసిప్లిన్డ్గా ఉన్నారు.
వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి మెసేజ్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు. ఇది నిజంగా ఒక మంచి పరిణామమే. కానీ ఇప్పుడు మనం ఇంకొక కోణంలో కూడా ఆలోచన చేయాలి. అదేంటి అంటే యువత ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఒక రకంగా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని గనక వాళ్ళ క్లారిటీ ఉంటే చక్కగా ఈరోజు వాళ్ళు అనుకున్నట్టు నెరవేర్చుకోగలుగుతారు. కానీ ఆ లక్ష్యం యొక్క విషయంలో క్లారిటీ చాలా ముఖ్యం. అందువల్ల వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునే ముందు ప్రాస్ అండ్ కాన్స్ కూడా ఆలోచించి ముందుకు వెళ్తే డెఫినెట్గా యూత్కి ఇక తిరిగే ఉండదు. ఈరోజు మనం చూసాం CJP అంటే కాక్రోచ్ జనతా పార్టీ, అలాగే స్టూడెంట్ యూనియన్స్, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, అలాగే మనకు స్టూడెంట్ ప్రొటెస్టర్స్ కూడా అక్రాస్ ది కంట్రీ ఇటువంటి అద్భుతమైన ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు పోరాడి నీట్ విషయంలో జరిగిన అన్యాయాన్ని వాళ్ళు నిలదీస్తూ ఉన్నారు. ఎందువల్ల అంటే ఒక ఎగ్జామ్ అనేటువంటిది మన దేశం యొక్క ఫ్యూచర్ నిర్ణయించేవి ఇటువంటి ఎగ్జామ్స్. మరి వాటి విషయంలో అవకతవకలు జరిగితే ఎటువంటి పరిస్థితులు వస్తాయనేది మన యూత్ మన స్క్రీన్ పైన మనం చూడొచ్చు. అసలు ప్రాణాలను తెగించి కూడా వాళ్ళు ముందుకు వచ్చారు. ఎటువంటి దుశ్చర్యలకు పోలీసులు పాల్పడినా కూడా వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొన్నారు. అలాగే ఒక కృతనిశ్చయంతో వాళ్ళు ఉన్నారు. ఈ ఎగ్జామ్స్లో జరుగుతున్నటువంటి అరాచకాలకు స్వస్తి పలకాలి అని కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఈ విషయంలో స్టూడెంట్స్ తీసుకున్నటువంటి నిర్ణయాలు మేము కూడా సమర్థిస్తున్నాం. ఎగ్జామ్లో జరుగుతున్నటువంటి ఈ మాల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టే ప్రయత్నమే మేము చేస్తామని కూడా వారు చెప్పారు. అయితే ఇక్కడ బాధ్యత అనేటువంటిది ఒకటి తీసుకోవాలి. ధర్మేంద్ర ప్రధాన్ కూడా నేను ఎడ్యుకేటర్గా ఉన్నాను, ఎడ్యుకేషన్ సిస్టమ్తో అఫిలియేషన్ అయి ఉన్నాను కాబట్టి డెఫినెట్గా ఈ దేశం యొక్క బాగోగులను కోరి, అలాగే విద్యార్థులు కూడా ఈ విధంగా రోడ్లపైకి వచ్చి తమ టైంని ఈ విధంగా స్పెండ్ చేయటం కంటే కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్లో స్పెండ్ చేయాలనేది మా ఉద్దేశం. కాబట్టి వాళ్ళ ఉన్నతిని, వాళ్ళ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నేను ఈరోజు రాజీనామా చేస్తున్నానని వారు కూడా చెప్పడం జరిగింది. మరి ఈ ప్రాక్టీసెస్ ఎందుకు ఇలా అవుతున్నాయి? మన దేశంలో ప్రధానమైన ఎగ్జామ్స్ ఎందుకు ఇలా వాటి లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాయి? ఎందువల్ల అంటే మన పొరుగున ఉన్నటువంటి చైనాలో చూస్తే వాళ్ళు కూడా కండక్ట్ చేస్తారు ఎగ్జామ్. వాళ్ళ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్, అది ప్రపంచంలోనే అతిపెద్ద ఎగ్జామ్ అంటారు. మరి అంత క్లారిటీతో ట్రాన్స్పరెంట్గా వాళ్ళు ఎలా కండక్ట్ చేయగలుగుతున్నారు? మనం మన దేశంలో ఎందుకు కండక్ట్ చేసుకోలేకపోతున్నాం? ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇప్పుడు మనం చూస్తే IITస్కి సంబంధించి ఒక స్ట్రీమ్ లైనింగ్ ప్రాసెస్ అనేది వచ్చింది. మరి అదే ప్రాసెస్ మనం మెడికల్ విషయంలో ఎందుకు పెట్టలేకపోతున్నాం? ఇదే కాదండి, మనం మామూలుగా చూస్తే ప్రతిరోజు న్యూస్లో కూడా కరప్షన్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతోంది. అఫీషియల్స్ కానివ్వండి, ఎక్కడ మన తెలంగాణని ఒక ప్రాంతమే కాదు దేశవ్యాప్తంగా కూడా కరప్ట్ అఫీషియల్స్, అలాగే ఎవరైతే ఒక దేశానికి సంబంధించినటువంటి ఆ అభిప్రాయంతో కాకుండా స్వార్థపూరితమైన ఐడియాలజీతో ముందుకు వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. కాబట్టి అవినీతి అనేటువంటిది ఈ విధంగా మనకు రిఫ్లెక్ట్ అవుతోంది. దీనికి ఒకవైపు స్టూడెంట్స్ ఈరోజు చేసిన పోరాటం వల్ల వాళ్ళు విజయాన్ని సాధించారు, వాళ్ళు అనుకున్నది నెరవేర్చుకున్నారు. అంటే బాధ్యతగా ఆయన రిజైన్ చేయాలి అని వాళ్ళు కోరటం. వాళ్లకు 3 డిమాండ్స్ పెట్టారు. అదేంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రిజైన్ చేయాలి అనేది ఫస్ట్ డిమాండ్. ఇక రెండవ డిమాండ్ ఏమన్నారంటే నీట్ విషయంలో ప్రక్షాళన, అలాగే ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళు కెరీర్ అదంతా కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళపైన కేసెస్ FIRs కూడా కొన్ని నమోదయ్యాయి. నియర్లీ 29 FIRs అని మనం విన్నాం. కాబట్టి స్టూడెంట్స్పై ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఎత్తేయాలి అనేది. అలాగే నీట్ ఎగ్జామ్ విషయంలో కూడా ఎటువంటి ఈ లోపాలు లేకుండా నిర్వహించేటువంటి ఒక పద్ధతులను అన్వేషించాలి. ఈ నీట్ అనేది కేవలం ఒక ఎగ్జామ్ కాదండి, ఇది దేశాన్ని ఒక అద్భుతమైనటువంటి మార్గం వైపు తీసుకొని వెళ్ళటానికి ఒక ప్లాట్ఫామ్. ఇది మనం ఫ్యూచర్ క్వాలిటీ మెడికల్ ప్రొఫెషనల్స్ని తయారు చేసుకోవడానికి ఇది ఒక రైట్ ప్లాట్ఫామ్. మరి ఇటువంటి ప్లాట్ఫామ్ని కనుక మనం సరిగా ఉంచుకోకపోతే రేపొద్దున క్వాలిటీ మెడికేర్ ఉండదు. దాని యొక్క ఎఫెక్ట్ అనేది దేశమంతా కూడా అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఈరోజు మనం తీసుకునే చర్యలు రేపటికి వాటి యొక్క కాన్సిక్వెన్సెస్ను చూపుతాయి. కాబట్టి ఈరోజు పోరాటం జరిగింది. అలాగే ఇక్కడ భారత ప్రభుత్వం కూడా కొన్ని అంశాలని దృష్టిలోకి తీసుకుంది. వాటిని కూడా ఇప్పుడు నేను చర్చించే ప్రయత్నం చేస్తాను. ఇది కేవలం ఒక ప్రొటెస్ట్, ఒక ఎగ్జాము,
అలాగే ఒక రెసిగ్నేషన్ మాత్రం కాదండి. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. దీనికి భిన్నంగా దీనికి వెనక అండ్ బియాండ్ దట్ కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టూడెంట్స్లో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకానికి ఇది కారణమైంది ఎగ్జామ్, దాంట్లో కాదనలేం. కానీ ఇది మొదలైన తర్వాత పొలిటికల్ పార్టీస్ కూడా కొన్ని వాటి అడ్వాంటేజ్ కోసం అవి రావటం, అలాగే పరస్పరం అక్కడ మనం చూసాం ఆప్ పార్టీ కాంగ్రెస్ పార్టీపై నిందలు మోపడం, కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలపై, ఎలా అంటే కొన్ని పరస్పరమైనటువంటి నేరారోపణలు కూడా వచ్చాయి. అంటే ఈ పార్టీలన్నీ కూడా స్టూడెంట్స్తో కలిసి పనిచేస్తున్నా కూడా అంతర్గతంగా కొన్ని విభేదాలని మనం చూసాం. అది దేనికి సంకేతం అని కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగే మనం ఇంకో విషయాన్ని కూడా చూడాలి. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ఏ పొలిటికల్ పార్టీ అయినా స్టూడెంట్స్ వైపు వచ్చి పోరాటం అనేది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి పోరాడింది అంటే అది మంచిదే, స్టూడెంట్ యొక్క వాయిస్కు స్ట్రెంత్ ఇస్తున్నారు. కానీ మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, అంతర్గత వ్యవహారాలు ఒకటి, అంతర్జాతీయ వ్యవహారాలు మరొకటి. ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా మన దేశంపై కుట్ర పన్నేటువంటి అనేక శక్తులు, వ్యక్తులు, వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి అటువంటి వ్యవస్థలు కూడా ఎక్కడైతే భారతదేశంలో ఒక చిన్న రప్చర్ కానీ, ఒక చిన్న ఏదైనా ఒక ఇటువంటి కమ్యూనల్ డిస్టర్బెన్స్ కానీ, లేక ఇంకేదైనా ఒక అవుట్బ్రేక్ కానీ వస్తే వాళ్ళ శక్తిని అక్కడ ఉపయోగించి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అని చూస్తున్నాం. మనం కొన్ని వార్తలు కూడా విన్నాం, ఖలిస్తాన్ సంబంధించినటువంటి కొన్ని వార్తలు కూడా విన్నాం. కాబట్టి అదొకటే కాదండి, అనేక రకాలైన శక్తులు ఉన్నాయి మన చుట్టుపక్కల. మన దేశాన్ని అవి ఫోకస్ చేసి చూస్తున్నాయి, ఎట్లా ఈ దేశాన్ని చీల్చాలి అని. మరి ఇటువంటి నేపథ్యంలో మనం చేసే పోరాటాన్ని మనం ఎలా చేస్తున్నాం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం పోరాటం చేసే క్రమంలో మన అంతర్గత వ్యవహారాల్ని అభివృద్ధి పరచుకోవడానికి, అలాగే ఇక్కడ మనకు ఒక ట్రాన్స్పరెన్సీని పెంచుకోవడానికి మనం ఎన్ని చేసినా కూడా అది తప్పు కాదు. కానీ అంతర్జాతీయంగా వేరొకరి ఇన్ఫ్లుయెన్స్ ఇటువంటి పోరాటాలపైన పడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఏ పార్టీకైనా ఉంది. ఇప్పుడు రేపు పొద్దున బీజేపీ ఇటువంటి ఏదైనా ఒక విషయంపై మాట్లాడినా కూడా బీజేపీ కూడా ఆలోచన చేయాలి. ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్లూజివ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. ఆల్ పొలిటికల్ పార్టీస్ మస్ట్ కన్ఫర్మ్ టు దిస్ ప్రాక్టీస్. దేశం అనేది అందరికంటే కూడా గొప్పది. మనం ప్రప్రథమంగా ఆలోచించవలసింది దేశం గురించి. కాబట్టి దేశ హితకరమైనటువంటి ఆలోచనలు ముందు మన నుంచి రావాలి. యూత్ కూడా అలాంటి ఆలోచనతోనే ఉండాలి. ఎందువల్ల అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఐడియాలజీ అనేటువంటిది చాలా ముఖ్యమండి. ఎమోషనల్గా ఛార్జప్ అయిపోయి కొన్ని అంశాలని మనం ప్రదర్శించడం చూసాం. కానీ ఐడియాలజికల్గా వెళ్ళాలి. వెళితే అప్పుడు యూత్ మరింత సక్సెస్ అవుతారు. అలాగే దే ఆర్ ది బ్యాక్ బోన్. ఇప్పుడు దే ఆర్ ది ఫ్యూచర్. కాబట్టి డెఫినెట్లీ ఆలోచన చేయాలి, స్పందించడంలో తప్పులేదు. ఇలా నిర్మాణాత్మకంగా అలాగే ఒక పద్ధతిగా వాళ్ళు చేస్తే కనుక జెన్జీ యొక్క శక్తి మనం చూసాం. నేపాల్లో కూడా బాలన్ షా ఎలా గవర్నమెంట్లోకి వచ్చారు, ఇప్పుడు జెన్జీ పవర్ వల్లే. అలాగే మనం ఇప్పుడు ఇతర దేశాల్లో కూడా చూస్తున్నాం. జెన్జీ అనేటువంటిది ఇప్పుడు నార్వే కానీ, స్వీడన్ కానీ, అలాగే యూరోపియన్ కంట్రీస్లో కూడా జెన్జీ ఫ్యాక్టర్ అనేది చాలా ఉంది. ఇంత మొనార్కీ ఉన్నటువంటి గ్రేట్ బ్రిటన్లో కూడా ఈరోజు మనం జెన్జీ గురించి వింటున్నాం. ఇక అమెరికాలో అయితే చెప్పనవసరమే లేదు. ఫ్రాన్స్లో కూడా చాలా ఎవిడెంట్గా ఉంది. అండ్ ఈవెన్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా మనం అటువంటి మాటలే వింటున్నాం. జెన్జీ ఇస్ ది ఎస్టాబ్లిష్డ్ పవర్. ఆ పవర్ను సక్రమంగా వాడి ఆ పవర్ను డైరెక్ట్ చేసేటువంటి వాళ్ళు కావాలి. కాబట్టి జెన్జీ కూడా అటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తే ఏ ప్రాంతంలో ఉన్నా వాళ్ళ ప్రజలకు, వాళ్ళ దేశానికి మేలు చేసేటువంటి ఒక ఎలిమెంట్స్గా వాళ్ళు మారిపోతారు. అంతేకాని వీళ్ళలో కనుక ఆలోచనలో క్లారిటీ లేకపోతే ఇంత శక్తి అనేటువంటిది రైట్ అప్లికేషన్కి లేకుండా పోతుంది. కాబట్టి అక్కడ చాలా డైరెక్షన్ ఆఫ్ ది అప్లికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఈరోజు మనం ఈ నీట్ ఎగ్జామ్ ఉదంతం విషయంలో ఇంత పెద్ద పోరాటం జరిగింది. అలాగే రకరకాల పొలిటికల్ పార్టీస్ వచ్చాయి, చాలా పెద్ద భీకరమైన దాడులు జరిగాయి, కేసులు వేసుకున్నారు, అలాగే మాటల యుద్ధాలు జరిగాయి, ఫైనల్గా చర్చలకు వచ్చారు. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు అనుకున్నటువంటి 3 టార్గెట్స్ కూడా అవి మెట్ విత్ అయ్యాయి. అలాగే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ యొక్క రెసిగ్నేషన్ కూడా, అది కూడా ఆ టాస్క్ కూడా కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఏంటి, మనం ఇప్పుడు ఈ ఎగ్జామ్ అయిపోయింది, మరి ఏంటి మనం ఫ్యూచర్ ఒక్కసారి ఆలోచన చేస్తే
ఇవి పీరియాడికల్గా రికరింగ్ ఎగ్జామ్స్. అంటే ఈసారి పెట్టేస్తే అయిపోలేదు కదా, ఇవి రికరింగ్గా. ఇప్పుడు ఎలక్షన్స్ అంటే 5 ఏళ్లకు ఒకసారి, కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి ఎవ్రీ ఇయర్ దే హ్యావ్ టు బీ కండక్టెడ్. మరి దీనికి ఒక ప్రాసెస్ ఏంటి, ఎందుకు అవకతవకలు జరుగుతున్నాయంటే, ఇప్పుడు కమిటీస్ ఏం చెప్పాయంటే కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ నెక్స్ట్ టైం నుంచి కూడా CBT అనే మోడల్లో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల ఇప్పుడు IITs ఎలా అయితే ఫుల్ ప్రూఫ్గా అవి చక్కగా అనుకున్న విధానంలో ఎంట్రన్స్ ఎగ్జామ్ అక్కడ కూడా లక్షల్లో అపియర్ అవుతున్నారు స్టూడెంట్స్, కానీ ఎక్కడ కంప్లైంట్స్ లేకుండా జరుగుతున్నాయి. మరి అటువంటి విధానం ఇక్కడ కూడా రావాలి. దే కెన్ టేక్ హెల్ప్ ఫ్రమ్ IITs ఆల్సో. మరి ఒక రకంగా అటువంటి ఇంటర్ అలైన్మెంట్స్ అనేవి కూడా చాలా ముఖ్యం. ఈ డిసిప్లిన్స్ అనేవి, ఈ స్పెషలైజేషన్స్ అనేవి, ఇవన్నీ కూడా వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ కాదండి. కాబట్టి వీ కెన్ గో ఓవర్ దెమ్, కట్ అక్రాస్ దెమ్, టేక్ ది బెస్ట్ టాలెంట్ అండ్ బెస్ట్ మైండ్స్ను కలిపి ఇటువంటి ఎగ్జామ్స్ని కనుక కండక్ట్ చేయగలిగితే డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇక ఈ నీట్ ఎగ్జామ్ విషయంలో కూడా ఎవరైతే ఇటువంటి అకృత్యాలకు పాల్పడుతున్నారో వాళ్ళ విషయం చూస్తే మనకు ఆశ్చర్యం అవుతుంది. డెడికేటెడ్ సీనియర్ ఫ్యాకల్టీస్ దీంట్లో ఉండటం అనేది చాలా బాధాకరం. ఎవరైతే కొన్ని సంవత్సరాల పాటు ఈ విద్యాబోధన అలాగే స్టూడెంట్స్తో ఒక అద్భుతమైన ఇంటరాక్షన్ అనే వాతావరణంలో ఉన్నారో వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు ఎలా వచ్చాయని చూసినప్పుడు ఖచ్చితంగా మనిషి దేశం కోసం ఆలోచన చేసేటువంటి విధానం లోపిస్తున్నందువల్లే ఇండివిజువల్గా తమ వెస్టెడ్ ఇంట్రెస్ట్ గురించి మాత్రం ఆలోచించేటువంటి ఒక వాతావరణం ఉన్నందువల్లే ఇట్లాంటి ఎలిమెంట్స్ వస్తున్నాయి. కాబట్టి వాతావరణం మారాలి, ఆలోచన విధానం మారాలి, పరిధి అనేది మారాలి. విస్తృతంగా అందరూ కూడా తమ మెయిన్ ఫోకస్ ఏది ఉండాలి అంటే మన దేశం భారత్ అనేది ఎదగాలి అని ఒక్కసారి మనం అంతా సంకల్పం చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మన అందరి ఆలోచనలు పాజిటివ్గానే ఉంటాయి. ఎప్పుడైతే మెయిన్ ఫోకస్ అనేది మిస్ అవుతుందో డెఫినెట్గా మన ఆలోచనలో కూడా రకరకాలైనటువంటి ఆలోచనలు, అసలు అవాంఛనీయమైనటువంటి ఆలోచనలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల పొలిటికల్ పార్టీస్ కానీ, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కానీ, ఫెడరేషన్స్ కానీ, అలాగే స్టూడెంట్ గ్రూప్స్ కానీ, ఇలాంటి పార్టీస్ కానీ ఏవైనా కూడా నిర్మాణాత్మకమైన ఆలోచన అనే ఒక విధానంతోనే ముందుకు వెళ్ళాలి. ఈరోజు నీట్ ఎగ్జామ్ ప్రాసెస్ ఒక రకంగా కొలిక్కొచ్చినట్టు మనం భావిస్తున్నాం. కాబట్టి ఫ్యూచర్లో కూడా ఇది సొసైటీలో కూడా ప్రతి ఒక్కరి బాధ్యత. అసలు క్రైమ్ అనేది ఎందుకు జరుగుతోంది అంటే మనకు ఒక సేయింగ్ కూడా ఉంది, సొసైటీ ప్రిపేర్స్ ద క్రైమ్ అండ్ ది క్రిమినల్ కమిట్స్ ఇట్ అని. అంటే సొసైటీ అటువంటి వాతావరణం ఇస్తోంది. అలా మనం ఏమైనా చేసి అక్కడ నీట్లో కానీ IITలో కానీ మనం సీట్ సంపాదించుకోవాలి, బై హుక్ ఆర్ క్రూక్ అనేటువంటి ఆలోచన వెళ్ళిపోవాలి. ఈ రెండు మాత్రమే కాదు కదా జీవించడానికి. అసలు భారతదేశంలో నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. మరి వాటన్నిటి గురించి కూడా అవగాహన ఉందో లేదో తెలియదు, కానీ వాటికి కూడా సమానమైన ఇంతకంటే మంచి అద్భుతమైన జీవితాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్న అనేక కోర్సెస్ ఉన్నాయి. కాబట్టి దేశం కోసం మనం పోరాడాలి అనుకున్నప్పుడు కేవలం డాక్టర్లు, ఇంజనీర్లుగా ఉంటేనే సరిపోదు. మనకు డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వాటిల్లో కూడా మనం ఇంటర్నేషనల్ జియోపాలిటిక్స్ ఉంది, అలాగే మీడియా స్టడీస్ ఉన్నాయి. మీడియా ద్వారా కూడా మీరు అద్భుతాలు సాధించగలరు. కాబట్టి ఇటువంటి మీడియా స్టడీస్ ఉన్నాయి, అలాగే హ్యుమానిటీస్ ఉన్నాయి, అలాగే ఈ మేనేజ్మెంట్ కోర్సెస్ ఉన్నాయి, అకౌంటింగ్, లా, మరి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటిల్లో కూడా పేరెంట్స్ అన్నెసరీగా ప్రెషర్ చేయటం వల్ల చాలామంది వాళ్ళ స్వాతంత్రాన్ని కూడా కోల్పోయి కేవలం ఈ రెండు ఫీల్డ్స్ని ఎక్కువ ఎంచుకోవడం కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. కాబట్టి సోషియాలజిస్ట్ చెప్పేటువంటి విషయం ఏంటంటే సోషల్ డెమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్ అనేది భారతదేశంలో ఎక్కువగా ఉంది. స్టూడెంట్స్కు, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి IQకు, అలాగే ఆలోచనకు, అలాగే వాళ్ళకి ఏదైతే ఒక ఆసక్తి అనేటువంటిది ఉంటుందో దాని విషయంలో వాళ్ళని ప్రమోట్ చేయాలి. అక్యుమెన్ అని మనం అంటాం. అక్యుమెన్ బట్టి వాళ్ళ యొక్క ఆ డొమైన్స్ ఏదైతే ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఈ ప్రెషర్ కూడా తగ్గుతుంది. అలాగే ఎగ్జామ్లో మెరిట్తోనే మనం వెళ్ళాలి, కష్టపడి పని చేయాలి, మెరిట్తో మనం సాధించాలి అనే ఏకైక లక్ష్యంతో మనం ఉండాలి. కానీ డీవియస్ వేస్ గురించి ఎప్పుడైతే ఆలోచనలు వస్తాయో, సెల్ఫ్ బెనిఫిట్ గురించి ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో ఆ చిన్న సీడే ఇంత పెద్ద అనర్థానికి. ఈరోజు మనం చూసాం స్టూడెంట్స్ యొక్క డిమాండ్స్లో మూడో డిమాండ్ కూడా ఒక అద్భుతమైంది. అదేంటి అంటే
నీట్ ఎగ్జామ్ ఫెయిల్యూర్ వల్ల, రీటేక్ వల్ల చాలామంది సూసైడ్ కమిట్ చేసుకోవటం, అలాగే చాలామంది చనిపోవటం మనం చూసాం. మరి ఆ ఫ్యామిలీస్ కూడా మీరు బెనిఫిట్ చేయాలి అని చెప్పారు. మరి అది కూడా ఒక మంచిదే. ఎందువల్ల అంటే ఒక ఆస్పైరింగ్ ఇండివిజువల్ తన ఒక అన్టైమ్లీ ఎండ్ అనేటువంటి చాలా బాధాకరం కదా. రేపొద్దున ఒక అద్భుతమైన డాక్టర్గా వచ్చే ఒక వ్యక్తి వెళ్ళిపోవటం అనేది సమాజానికి చాలా పెద్ద లాస్. కాబట్టి ఎగ్జామ్స్ విషయంలో ఫెయిర్గా ఉండాలి, నిజంగా ది బెస్ట్ రావాలి. ఇప్పుడు మన ఫ్యామిలీ నుంచి వచ్చినా, పక్క ఫ్యామిలీ నుంచి వచ్చినా, ఎవరైతే నిజంగా మెరిటోరియస్గా ఉంటాడో అతను కానీ, ఆ అబ్బాయి కానీ, అమ్మాయి కానీ అటువంటి ఎగ్జామ్స్లో సక్సెస్ కావటం అనేటువంటిది అందరూ కూడా సొసైటీలో యాక్సెప్టబుల్గా ఉండాలి. అది యాక్చువల్గా సోషల్ ఎలివేషన్, అలాగే సోషల్ ఎవల్యూషన్ కూడా. మరి అటువంటి ఒక వాతావరణం సొసైటీలో ఉండాలి. ఇక ఇది ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో, పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక పాలకుల విషయానికి వస్తే తమకు ఒక పోస్ట్ ఇచ్చారు అంటే జవాబుదారీతనం, అకౌంటబిలిటీ అనేది ముఖ్యం అండి. కేవలం ఆ పదవిలో ఉన్నటువంటి హంగులు మిగతావన్నిటికీ చూసి వాళ్ళు ఏదో పై మెరుగులుగా ఉండకుండా దీక్షగా మనకు ప్రజలు ఇచ్చినటువంటి ఒక బాధ్యత ఇది. ఈ బాధ్యత నా మీద ఉన్నంత వరకు నేను ఎట్టి పొరపాట్లు లేకుండా నేను దీనికోసం శ్రమిస్తాను, ఏ లోపాలు ఉన్నా కూడా వెంటనే సరి చేస్తాను అని ఒక లక్ష్యంతో ఉన్నటువంటి వాళ్లకు ఇటువంటి పదవులు, పెద్ద పదవులు ఇవ్వాలి. అలాగే నాయకులందరూ కూడా క్రమశిక్షణతో ఉండాలి. మరి అలా నాయకులు ఉండటం, ఇలా ప్రజలు ఉండటం, ఇక స్టూడెంట్స్ కూడా వాళ్ళ యొక్క దృష్టిని ఎప్పుడు కూడా పాజిటివ్ డైరెక్షన్లోనే తీసుకెళ్ళాలండి. యూత్ ఫోర్స్, జెన్జీ అనేటువంటిది చాలా పెద్ద ఫోర్స్, మైటీ ఫోర్స్. ముఖ్యంగా భారతదేశానికి ఉన్నటువంటి చాలా పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రపంచంలోనే మనం వీఆర్ హ్యావింగ్ ద హ్యూజ్ మ్యాసివ్ పాపులేషన్ ఉండటమే కాకుండా యూత్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి దేశం మనది. కాబట్టి మనం సాధించగలం. మనం ఒక జైంట్గా కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక ఎకనామిక్ పవర్గా, ఒక సూపర్ పవర్గా మారేటువంటి శక్తి మనలో ఉంది. కాబట్టి మన యూత్ను సరైనటువంటి మార్గంలో తీసుకొని వెళ్దాం. వాళ్ళకు కావలసినటువంటి డైరెక్షన్ మనం ఇస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అద్భుతాలు చేసి మన దేశాన్ని ఒక అన్ని దేశాల్లో ఒక సుపీరియర్ కంట్రీగా కూడా తీసుకొని వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ ఉదంతం కేవలం ఒక పేపర్, ఒక ఎగ్జామ్, ఒక రెసిగ్నేషన్కు మాత్రం సంబంధించిన అంశంగా తీసుకోకుండా బ్రాడర్ వ్యూలో తీసుకొని కలెక్టివ్గా మనం అందరూ దేశం కోసం, దేశం యొక్క వైభవం కోసం పోరాడడం కనుక మొదలుపెట్టినట్టయితే నిజంగా వైభవాలనే మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ.